న్యూస్99 న్యూస్ కి స్వాగతం. ఉప్పల్ కాలేజీ స్కూల్ ప్రారంభం కావడంతో సిటీ బస్సులు ఫుట్బాల్ ప్రయాణం అధికమవుతోంది. దీంతో ప్రమాదాలు అధికమవుతున్నాయనే ఉద్దేశంతో ఆర్టీసీ అధికారుల ఆదేశాల మేరకు సికింద్రాబాద్ రీజన్ లో ఫుట్బాల్ ప్రయాణంపై రోజుకొక రూట్ లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉప్పల్ డిపో వద్ద డిపో మేనేజర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో గట్కేసర్ టు ఉప్పల్ రూట్ లో డ్రైవర్లు, కండక్టర్లు, ప్రయాణికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు. ప్రయాణికులు బస్సులు ఆగే పాయింట్ వద్దనే నిల్చుంటే అక్కడే బస్సు ఆగుతుంది. తొందరపడి ముందుకు రావడం వల్ల చాలా ఇబ్బందులు కలుగుతాయి. అదేవిధంగా డ్రైవర్లు కూడా బస్సు వేలోనే బస్సును ఆపాలి. అందరూ ప్రయాణికులు ఎక్కిన తర్వాత లేదా దిగిన తర్వాత బస్సును మూవ్ చేయాలి. కండక్టర్లు కూడా ప్రయాణికులు అందరూ ఎక్కిన తర్వాత విజిల్ ఇచ్చిన తర్వాత బస్సు మూవ్ చేయాలి. కాబట్టి అందరూ ఆర్టీసీకి సహకరించాలి. మెరుగైన ప్రయాణం కోసం సికింద్రాబాద్ రీజన్ లో మొత్తం మా టీమ్స్ తో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఉప్పల్ డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. నా పేరు హెచ్ శ్రీనివాస్, డిపో మేనేజర్ ఆర్టీసీ ఉప్పల్. మేము మా ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ప్రయాణికులకు అవగాహన కోసం, అదేవిధంగా ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం, రవాణా సౌకర్యం కల్పించడం కోసం అని చెప్పి సికింద్రాబాద్ రీజియన్లో ఉన్న అన్ని రూట్లలో రోజుకు ఒక రూట్ చొప్పున నిన్న మేము సికింద్రాబాద్ నుంచి జీడిమెట్ల, గండిమైసమ్మ రూట్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సికింద్రాబాద్ నుంచి ఉప్పల్, గట్కేసర్ సెక్టర్లో కూడా చేయడం జరుగుతుంది. దీని మెయిన్ ప్రధాన ఉద్దేశం ఏంటంటే మా డ్రైవర్లను, కండక్టర్లను, అదేవిధంగా ప్రయాణికులకు ఈ మధ్య మనకు రీసెంట్గా స్కూల్స్, కాలేజెస్ ఓపెన్ అయినాయి కాబట్టి మరి కొత్త విద్యార్థులంతా కూడా కాలేజీలకు వెళ్ళి తొందరలో ఉంటారు. వాళ్ళందరూ కూడా కాలేజీలకు, స్కూల్స్కు తెలుసుకోవడం కూడా వాళ్ళకు కష్టమవుతుంది, వాటి ఏరియా తెలుసుకోవడం కోసమని. ఆ తొందరలో వాళ్ళంతా కూడా మరి ఆ బస్సులు ఎక్కి పొరపాటున ఎక్కడం, దిగడం ఇటువంటివి చేయకుండా ప్రయాణికులకు కూడా మంచి అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో మేము మా టీం అంతా కూడా, సికింద్రాబాద్ అంతా కూడా మా రీజనల్ మేనేజర్ గారు, అట్లనే డిప్యూటీ ఆర్ఎంస్, ఆల్ డిఎంస్ కూడా అంతా కూడా కలిసి రోడ్ల మీద ఆల్ సూపర్వైజర్స్ని ఒక్కొక్క మేజర్ పాయింట్లలో పోస్ట్ చేయడం జరిగింది. ఆ సూపర్వైజర్స్ అంతా కూడా మానిటర్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా డిఎంస్ కూడా మొత్తం ఆ లైన్లలో ట్రావెల్ చేసి ఆ ప్రయాణికులకు ఒక అవగాహన కల్పించారు. ముఖ్య ఉద్దేశం ఏంటంటే దీంట్లో ఆ ప్రయాణికులు అంతా మన బస్సు వచ్చి బస్ స్టాప్లో ఆపకముందే వాళ్ళంతా ఆ టెన్షన్లో బస్సు రాక అంతసేపు వెయిట్ చేసి బస్సు రాగానే మరి దాంట్లో సీట్ కోసమో లేకపోతే ప్లేస్ కోసమో మరి తొందరపడి బస్సు ఎక్కాలన్న ఉద్దేశంతో రోడ్ పైకే రావడం జరుగుతుంది. ఆ రోడ్ మీదకి రావడం వల్ల ఏమవుతుందంటే మా డ్రైవర్లు కూడా సరిగ్గా దాన్ని తీసుకొచ్చి ఒక సైడ్కు బస్ వేలో ఆపే పరిస్థితి లేకుండా ఇబ్బందులు కలిగే పరిస్థితి ఏర్పడుతుంది. దానికోసం అయితే మా డ్రైవర్లు కూడా మేము ప్రత్యేకంగా ఏం అవగాహన కలిగించాలనుకున్నామంటే బస్సును ఖచ్చితంగా తీసుకొచ్చి బస్ బేలో మాత్రమే ఆపాలి. ఎట్టి పరిస్థితుల్లో బస్ స్టాప్లో బస్ బేలో ఆపాలి. దాంట్లో బస్సులో ప్రయాణికులు పూర్తిగా బస్సు ఎక్కి దిగేంత వరకు, ప్రయాణికులు మొత్తం అందరు దిగిన తర్వాత ఎక్కే ప్రయాణికులంతా కూడా బస్సులో ఎక్కిన తర్వాత మాత్రమే బస్సును మూవ్ చేయాలి. అంతవరకు ఎట్టి పరిస్థితులలో బస్సును ముందుకు జరపకూడదు. దీన్ని డ్రైవరు గారు ఎన్ష్యూర్ చేసుకోవాలి. అదేవిధంగా కండక్టర్ కూడా వెనుక డోర్ దగ్గర ఉన్నప్పుడు ప్రయాణికులంతా కూడా పూర్తిగా దిగి బస్సులో ఎక్కే ప్రయాణికులంతా కూడా ఎక్కిన తర్వాత ఆయన ఇన్షూర్ చేసుకొని ఆయన విజిల్ ఇవ్వాలి. కంపల్సరీ కూడా కండక్టర్లు కూడా మేము ఏం చెప్తున్నామంటే కండక్టర్ విజిల్ ఇచ్చి ఓకే అన్న తర్వాత మాత్రమే బస్సును మూవ్ చేయడం జరుగుతుంది. ఇది కండక్టర్ తరఫున చెప్తున్నాం.
అంతేకాకుండా ప్రయాణికులు కూడా మేము చెప్పదలుచుకుంది ఏంటంటే దయచేసి బస్సులు వచ్చి ఖచ్చితంగా బస్ స్టాప్లలో ఆపుతారు. బస్ వేలో నిలబడండి. మీరేం తొందరపడి టెన్షన్ పడి ఏం జరుగుతుందంటే ఒక్కొక్కసారి ఒక ఇద్దరు ప్యాసింజర్స్ ఉంటారు, ఇద్దరు ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ నుండి ఒకరు ఒక బస్సు ఎక్కిపోతున్నారు, ఇంకో బస్సు ఎక్కుతున్నారు. ఆ తొందరలో ఏమవుతుందంటే ఆ ముందే ఎక్కిన వాళ్ళు కూడా దిగి మళ్ళీ మా రిలేటివ్ లేకపోతే ఫ్రెండ్ ఆ బస్సు ఎక్కింది కదా అని దుంకి ఆ బస్సు ఎక్కడానికి అట్లా ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి అట్లా చేయకుండా ఇద్దరు కలిసి ఉండండి. మీకు ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఖచ్చితంగా మా డ్రైవర్ కానీ కండక్టర్ కానీ చెప్తే బస్సు ఆపుతారు, మీకు క్షేమంగా వెళ్ళేటట్టు. ఇంకో బస్సు మీరు ఇది దిగి ఇంకో బస్సు ఎక్కాలనుకుంటే ఆ బస్సు ఎక్కడానికి కూడా మా వాళ్ళు కూడా సహకరిస్తారు. దయచేసి మీ ప్రయాణికులందరినీ కూడా నేను విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే దయచేసి సమయమును పాటించండి, తొందరపడద్దు. బస్సు ఎక్కేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మా డ్రైవర్ కండక్టర్లు కూడా మీకు తప్పకుండా సహకరిస్తారు, బస్సును తీసుకొచ్చి బస్సు వీలోనే ఆపుతారు. మీరు మరి మా సౌకర్యాన్ని వినియోగించుకొచ్చి క్షేమంగా మరి ప్రయాణం చేయాలని చెప్పి కోరుతున్నాను.